ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరంతా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, నెమ్మదితో ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని వాక్కు మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తుందని, ప్రతిరోజు దేవుని మాట తీసుకొని మీ దినమును ప్రారంభిస్తున్నారని, ఆయన మాట మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా శోధన సమస్య మీ జీవితంలో ఉన్నా అంత మాత్రము కూడా దిగులు పడకండి, భయపడకండి. సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేనున్నాను, భయపడొద్దు, నేను సహాయం చేస్తాను, నేను లేవనెత్తుతాను, నేను నీ జీవితంలో అద్భుతాలు చేస్తానని దేవుడు ప్రతిరోజు నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని మాటను విశ్వసించండి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుని మాట తీసుకుని మీ దినమును ప్రారంభించండి. అంతేకాకుండా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా ప్రతి సమస్యను కామెంట్స్ నాతో పంచుకోండి. మన ఆత్మికుటం అంతా మీ కామెంట్స్ చదువుతున్నారు. మనందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, కన్నీటికి జవాబిచ్చే దేవుడు తప్పక మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నారు. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయండి. విశ్వాసంతో ఆయన కార్యముల కొరకు ఎదురు చూడండి. తప్పక మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, మంచంపై ఉంటే, సమస్యల్లో శోధనలో ఉంటే వారికి వాక్యాన్ని తప్పక వినిపించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తన హస్తాన్ని కదిపి మిమ్మల్ని అందరినీ కూడా ముట్టబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చూస్తారో దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమేన్. దేవుని బిడ్డలారా, విరిగిపోయిన పరిస్థితులు, నలిగిపోయిన మనస్సు, నా పరిస్థితులను బట్టి నా గుండె పగిలిపోయింది అన్నట్లుగా మీ జీవితం ఉందా? నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి నీకు క్లోజ్గా ఉన్నవారు, నీకు దగ్గరగా ఉన్నవారు కూడా నీకు దూరం అయిపోయారా? విరిగిపోయిన, నలిగిపోయిన నీ జీవితాన్ని చూసి అందరూ దూరం అయిపోయారేమో. అయినా భయపడొద్దు. నేను నీకు దగ్గరగా ఉన్నాను, నేను నీకు ఆసన్నుడిగా ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను. నేను తప్పకుండా నీ జీవితాన్ని బాగు చేస్తానని సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, పాపం చేత నా జీవితం పాడైపోయింది, నా గుండె పగిలిపోయినంతగా నేను బాధపడుతున్నాను, నా యొక్క రోగం చేత నా శరీరం అంతా పాడైపోయింది, నా వ్యసనాల చేత నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా సాక్ష్యాన్ని కోల్పోయాను, నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నాకేమీ లేకపోవడం వల్ల, నేనన్నీ పోగొట్టుకోవడం వల్ల నాకు దగ్గరగా ఉన్న వారందరూ కూడా నాకు దూరం అయిపోయారు. దేవుడు కూడా అన్నీ కలిగి ఉన్న వారితోనే ఉంటాడేమో. పాపము చేత పగిలిపోయిన నా దగ్గరకు దేవుడు రాడేమో. శాపం చేత నేను కొట్టబడుతున్నాను, శాపగ్రస్తుడినైనా శాపగ్రస్తురాలనైనా నా దగ్గరకు దేవుడు రాడేమో. పరిశుద్ధంగా ఎంతో పవిత్రంగా జీవితాలను కాపాడుకున్న వారి దగ్గరే దేవుడు ఉంటాడేమో. నీతిమంతులుగా ఉన్న వారి దగ్గర ఉంటాడేమో అనుకుంటున్నారేమో. నిజమే, దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం, నీతి అంటే చాలా ఇష్టం. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నవారంటే ఆయనకి ఎంతో ఇష్టం. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చి తిని. రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని. ఈ లోకంలో అందరూ మంచివారిని రక్షించడానికి వచ్చారేమో, దుష్టులను శిక్షించడానికి వచ్చారేమో, కానీ మన ప్రభువు మాత్రం పరిశుద్ధుడై ఉండి, పవిత్రుడై ఉండి, పాపంలో పడిపోయిన వారిని రక్షించడానికి, వ్యసనాలతో నలిగిపోతున్న వారిని, గుండె పగిలిపోయి ఉన్న వారిని బాగు చేయడానికి, తిరిగి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభు వచ్చారు. ఎంత పాపిగా బ్రతుకుతూ ఉన్నా, ఎంత భయంకరమైన వ్యసనపరుడుగా, వ్యసనపరురాలుగా ఉన్నా, అందరి చేత ద్వేషించబడుతూ ఉన్నా దేవుడు మాత్రం వారిని త్రోసివేయడు. వారు గనక, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా,
నేను భయంకరమైన ద్రోహినయ్య, నన్ను క్షమించండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధిని చేయండి తండ్రి అని ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తారో వారిని తప్పగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. వారికి దగ్గరగా ఉంటాడు, వారికి క్లోజ్గా ఉంటాడు, వారిని చేపట్టి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆయన బలిని కోరడం లేదు, ఆయన ఏదో ఇవ్వాలని దేనిని కోరడం లేదు. కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నేను పాపినయ్యా, నన్ను బాగు చేయండి అని కన్నీటితో వేడుకుంటారో, హృదయపూర్వకంగా ఆయనను అడుగుతారో తప్పక వారికి దగ్గరగా ఉండి వారిని రక్షిస్తాడు. అందరూ వెలివేసినా, అందరూ త్రోసివేసినా, అందరూ దూరం అయిపోయినా కూడా ఆయన మాత్రం వారిని విడిచిపెట్టకుండా వారిని కూడా ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఆయన తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకొని తన జీవితంలో అన్నీ కోల్పోయి పనికిరాని వాడుగా మిగిలాడు. అయినా తన తప్పు తెలుసుకొని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను తిరిగి చేర్చుకోండి అయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకోండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా అని వేడుకున్నప్పుడు ప్రభు తిరిగి చేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మందిని దేవుడు ఈ విధంగానే బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కుష్ఠరోగి ఊరందరి చేత వెలువయబడి, ఊరి చివరన అందరి చేత త్రోసివేయబడి దూరంగా బ్రతుకుతున్నాడు. కుష్ఠవ్యాధి రానంత వరకు ఆయన అనుకున్నాడు, నాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, నాకు చాలామంది ఉన్నారు బంధువులు, నేను ఎందరినో కలిగి ఉన్నానో, నేను ఎన్నో కలిగి ఉన్నానని. కానీ ఎప్పుడైతే వ్యాధి వచ్చిందో, ఎప్పుడైతే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో, అందరూ తను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు, తనను త్రోసివేశారు ఊరి చివరకు. అయితే ప్రభు ఊరి చివరన త్రోసివేయబడిన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. దూరం నుండి ఆయన్ని స్వస్థపరచలేదు, కానీ ఆయన కుష్ఠరోగును ముట్టి స్వస్థపరిచినట్లుగా ఉంటుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం కూడా ఈ విధంగానే ఉండొచ్చు. ఒకవేళ అందరి చేత త్రోసివేయబడిన స్థితిలోకి వెళ్ళి ఉన్నావేమో, అయినా భయపడొద్దు. నీకు క్లోజ్ అనుకున్న వారందరూ నేను విడిచిపెట్టారని బాధపడొద్దు. విరిగి నలిగిన హృదయం కలిగిన నీ దగ్గర యేసయ్య ఉన్నాడు. నలిగిపోయిన మనస్సుతో ఉన్న నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడదు. నీ పరిస్థితి ఎంత భయంకరమైనదైనా, ఎందరి చేత నువ్వు త్రోసివేయబడినా కూడా యేసయ్య నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నీకు దగ్గరగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీవే పాపంలో ఉన్న ఏ బంధకాల్లోనే నిన్ను విడిపించి మరొక నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది స్థితిలో ఉన్నా ఆయన నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపంలో ఉన్న నిన్ను పిలవడానికి ఆయన వచ్చాడు. రోగికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం కల వారికి వైద్యుడు అవసరం లేదని ఆయన చెప్పాడు. కాబట్టి ఈరోజు భయపడొద్దు. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరి. రోగికి వైద్యమన్నది నీ స్వరం, వైద్యుడా నీకే వైద్యమన్నది సంఘం, పాపికే దేవుడన్నది నీ స్వరం, ఘోర పాపినని ఊసేస్తున్నది ఈ సంఘం, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా. గోవలా పాలగోవలా, గోవలా పాలగోవలా, నా ప్రాణం నీ పాదాల కౌగిలి ఒదిగి ఉన్నది. పిల్లలా పసిపిల్లలా నా హృదయం నీ వేదాల ఒడిలో ముడుచుకున్నది. ప్రియుడా ప్రాణ ప్రియుడా, నన్ను త్రాగనిమ్ము తేనెలా, జుంటి తేనెలా
వాక్యము మధుర వాక్యము గువ్వలా పాల గువ్వలా గువ్వలా పాల గువ్వలా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మా ఇష్కాలను పొడిగిస్తూ ఈరోజు నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు. విరిగిన హృదయం గలవారికి నేను ఆసనుడుగా ఉన్నాను, నలిగిన మనసు గలవారిని నేను రక్షిస్తానని. తండ్రి, ఈరోజు ఎంతమంది నీ ప్రియమైన బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో, కలవరపడుతూ ఉన్నారో, బెంగతో ఉన్నారో, గుండె పగిలిన స్థితిలో ఉన్నారో, అందరి చేత త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో, ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా, అటువంటి వారికి నేను సమీపంగా ఉంటున్న వాగ్దానం చేశారు. మీరు ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారని, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నారని, ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నారని నమ్ముతున్నానయ్యా. పగిలిన గుండె గల వారిని తిరిగి బాగు చేయండి అయ్యా. జీవితాన్ని కోల్పోయిన, నా పరిస్థితులు పాడైపోయినాయి అనుకున్న వారందరినీ తిరిగి కట్టండి నాయనా. తిరిగి సరిచేసి వాడుకోండి అయ్యా నీ కొరకు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండే వారి సమస్యలు నాకు తెలియజేస్తున్నారయ్యా. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థిస్తారు, వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థన వింటాను సెలవిచ్చారయ్యా. మేమందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతో పాటు ఎంతమంది మోకరించారో ఈరోజు, నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారో, మా అందరి జీవితాలు మీరు అద్భుతాలు ప్రారంభిస్తున్నారో నమ్ముతున్నాను. ఎంతమంది మోకరించారో ప్రతి ఒక్కరిని ముట్టండి నాయనా. ఎంతమంది మోకరించడానికి వీలు లేకపోయినా కళ్ళు మూసుకొని ప్రార్థనలో హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రతి జీవితాన్ని ముట్టండి నాయనా. ప్రతి హృదయాన్ని తాకండి అయ్యా. ప్రతి కుటుంబమును తాకండి నాయనా. ప్రతి వ్యాధిని ముట్టండి తండ్రి. ప్రతి ఆర్థిక బంధకాలను ముట్టండి అయ్యా. ప్రతి పాపపు హృదయాన్ని బ్రతలగొట్టండి నాయనా. ప్రతి పాపపు జీవితాన్ని ముట్టండి నాయనా. ప్రతి వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. నీకు ఇష్టం లేని ప్రతి విధమైన కార్యం నుండి విడిపించండి అయ్యా. నీ కృప, నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. నీ నామములో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగుతున్నాయి. త్వరలోనే వారు సాక్షులుగా మారిపోతున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా నైనా 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఉండే తండ్రి. వారు చదివినంత వరకు గుర్తుండాలి తండ్రి. ఏ విధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలో నువ్వు సహాయం చేయండి అయ్యా. జ్ఞానం దయచేయండి. ఆశ్చర్యకరంగా మీరు నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలపరిచి ఈ రోజంతా జయకరంగా ముగించడానికి సహాయం చేస్తారని ఈ బలమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటా అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరో నిన్ను హేట్ చేస్తున్నారని, ఎవరో నిన్ను విడిచిపెట్టారని, ఎవరో నిన్ను కాదన్నారని భయపడొద్దు. మనుషుల ప్రేమ, మనుషుల సహాయము కొంతకాలమే. ఇది దేవుడు నిత్యము నీతో ఉంటానని, నీకు ఆసన్నుడిగా ఉంటానని సెలవిచ్చారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడొద్దు. ఈ మాటల ద్వారా నేను ఆదరించబడ్డానన్న వారందరూ ఆమెనని హృదయపూర్వకంగా కామెంట్ చేయండి. వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ, అనేక మందికి పరిచయం చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.